మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ గన్పూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్భాటంగా ప్రారంభించిన అధికారులు మాత్రం కొనుగోలు జరపటం లేదని రైతులు మండిపడుతున్నారు. మాచర్ ఫంగస్ పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మార్క్ఫెడ్ అధికారులు దళార్లతో కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో క్వింటాల్ మక్కలను 1900 నుంచి 2000 వరకు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కాకుండా ధాన్యం మాదిరిగా ప్రతి గ్రామంలో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. మొన్న ఆదివారం 22వ తారీఖు నాడు ఆదివారం నాడు పోసుకపోయినాం. మార్కెట్ చాలా అయింది. మార్క్ఫెడ్ వాళ్ళు వచ్చిండ్రు, మార్క్ఫెడ్ డిఎం వచ్చిండ్రు, మన కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గారు వచ్చిండు. మాది చూసిండు, మేము మాది చూసిండు సక్సెస్ అన్నాడు. 5 కుప్పలు మ్యాచర్ చూసిండు. 11/6 వచ్చింది. యాదవరెడ్డి అని బేతెల్లి యాదవరెడ్డి అని కూనూరు రైతు కొబ్బరికాయతో ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. చేసుకున్నాక ఇప్పటికి 11 రోజులు మేము ఈ తిప్పల పడబట్టి ఆడికి పోతే తమ్మంటారు, మన విఆర్ఓ అంటారు, ఈ పత్రాలు పట్టుకరా ఆ పత్రాలు పట్టుకరా. మమ్మల్ని ఇప్పటికీ 11 రోజుల స్పెషల్ పెడతాడు. వాస్తవంగా చెప్పాలని అనుకునేది ఉంటే మనకు ఆ మార్క్ఫెడ్ అయినా మనకు సహకరించాడు. అంతా దళారీల చేతుల్ని ఉన్నాడు ఆయన. దయచేసి మాత్రం తక్షణమే ఒక గింజ కూడా తడిసినా కూడా టోటల్గా కొనవలసిన ముచ్చట. కనీసానికి ఒక ఎమ్మెల్యే గారు ఉండి కూడా మాయి ఇనాగ్రేషన్ చేసిన బాబతి చెప్పక మామూలు సామాన్యుని రైతు ఎక్కడ పోతాయి. ఇక రైతులకు తడిసిన బాబత్ ధాన్యాన్ని కూడా మొత్తం కొనాలి. మాకు గిట్టుబాటు ధర 2400 అసెంబ్లీ కొట్లాంటి వాటి ఆశపడ్డాం. కానీ కనీసానికి 103 గంటలు 97 రిజెక్ట్ చేస్తాను. మేము అష్ట కష్టాలు పడి ఆన్లైన్లో ఫర్టిలైజర్ బుక్ చేసుకొని మక్కవన పండించినాక దళాల చేతిలో మోసపోతున్నాం. 16-17 అమ్ముతున్నామని చెప్పి ఇదే కళ్ళంలో మేము అందరం రైతులం కలిసి మీటింగ్ పెట్టినాము, మాట్లాడినాము, పేపర్ స్టేట్మెంట్ వేయించినాము. ఆ తర్వాత 5వ రోజే ఇదే కడియం శ్రీహరి అసెంబ్లీలో రైతులు మోసపోవద్దు, 1700 అమ్మొద్దు, దళాల చేత మోసపోవద్దు, మార్క్ఫెడ్ ద్వారా 2400 పక్కా కొనాల్సిందే అన్నాడు. ఆడ కొన్నాడు. ఇప్పుడు సాకుతోని మిషన్ కోసిన జొన్నలని ఒక్కలని ఫంగస్ అని లేకున్నా కానీ లేనిపోని సాకులు పెట్టి రైతులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. రైతు ఏం కావాలి? ఇటువంటి అప్పుడే మందు మాకు తాయి సత్తాడు అప్పుల ఊపిలో ఉండి. కాబట్టి తక్షణమే ఏ జొన్నలు ఎట్లా ఉన్నా కానీ 14 మ్యాచర్ రావాలంటే 11 మ్యాచర్ వచ్చినా కానీ తీసుకోవట్లేదు. ఇప్పుడు రైతు బాధ ఏంటిది? రైతును రాజు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా?